ఈరోజు మనం విజువల్ స్టూడియో కోడ్ ఉపయోగించి బేసిక్ ప్రోగ్రామ్ ఒక ఓపెన్ ఏపీఐ కాల్ని ఎలా చేయాలి, ఏఐ నుంచి ఒక ఆన్సర్ ఎలా తెచ్చుకోవాలి అనేది నేర్చుకుందాం. విజువల్ స్టూడియో కోడ్ ఎందుకు? ప్రోగ్రామింగ్ చేయడానికి మనకి చాలా ఎడిటర్స్ ఉన్నాయి, కానీ విజువల్ స్టూడియో కోడ్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో, అంతకుముందు విజువల్ స్టూడియో ఉండేది, ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ మైక్రోసాఫ్ట్ చాలా కాన్సన్ట్రేట్ చేసి మన వెబ్ అప్లికేషన్ చేయాలన్నా, పైథాన్ చేయాలన్నా, ఏఐ ఉపయోగించి రకరకాల అప్లికేషన్ చేయాలన్నా విజువల్ స్టూడియో కోడ్ అనేది చాలా పాపులర్ అవుతుంది. దీంట్లో రకరకాల ఎక్స్టెన్షన్స్ ప్లస్ వేరే డెవలపర్స్ కూడా చాలా యూస్ఫుల్ అయ్యే ఎక్స్టెన్షన్స్ కూడా విజువల్ స్టూడియో కోడ్లో ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మనం విజువల్ స్టూడియో కోడ్ని ఎలా సెటప్ చేయాలో, డౌన్లోడ్ చేయడం, సెటప్ చేయడం నేర్చుకుందాం. ముఖ్యమైన ఎక్స్టెన్షన్స్, మన బేసిక్ ప్రోగ్రామ్. ఈరోజు మనం పైథాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో పైథాన్లో బేసిక్ ప్రోగ్రామ్ అది ఏఐ ఉపయోగించి ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. దానికి ముఖ్యమైన ఎక్స్టెన్షన్ ఏంటనేది చూద్దాం. ఆ తర్వాత ఓపెన్ ఏపీఐ కాల్ని ఉపయోగించి ఒక బేసిక్ ఆన్సర్ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా డీటెయిల్డ్గా విజువల్ స్టూడియో కోడ్లో ఇంకా ఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, విజువల్ స్టూడియో కోడ్ అనేది బాగా పాపులర్గా ఉంది. ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా వెబ్స్టామ్ కూడా ఉంది, వెబ్స్టామ్ కూడా పాపులరే, కానీ ఏఐకి సంబంధించి విజువల్ స్టూడియో కోడ్ చాలా పాపులర్గా ఉంది. రకరకాల టూల్స్ ఉన్నాయి. సో అందువల్ల విజువల్ స్టూడియో కోడ్ నేర్చుకోవడం, ప్రోగ్రామింగ్ చేయాలనుకునే వాళ్ళు, పర్టికులర్గా ఏఐ ఉపయోగించి ప్రోగ్రామింగ్ చేయాలనుకునే వాళ్ళు విజువల్ స్టూడియో కోడ్ నేర్చుకోవడం అనేది చాలా అవసరం. దాంట్లో కూడా ఇంటర్నల్స్ ఎలా పనిచేస్తుంది, విఎస్ కోడ్ కూడా నేర్చుకోవడం కూడా చాలా అవసరం. సో లెట్ us గెట్ ఇన్ టు దిస్. విజువల్ స్టూడియో కోడ్ని మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో విజువల్ స్టూడియో కోడ్ని ఎదుగుతున్నాను. విఎస్ కోడ్ అనే షార్ట్ కట్ ఉపయోగిస్తూ ఉంటారు విజువల్ స్టూడియో కోడ్కి. విఎస్ కోడ్ అన్నా విజువల్ స్టూడియో కోడ్ అన్నా ఒకటే. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎంట్రీ విజువల్ స్టూడియో కోడ్ అని వచ్చింది. ఇక్కడికి వెళ్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్. నా ల్యాప్టాప్ విండోస్ ఉంది కాబట్టి నేను విండోస్ వర్షన్ డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ రైట్ సైడు మనకి డౌన్లోడ్ ఇక్కడ అవుతుంది. ఇక్కడికి వెళ్ళాను. సెటప్ హ్యాస్ డిటెక్టెడ్ దట్ విజువల్ స్టూడియో కోడ్ ఈస్ కరెంట్లీ రన్నింగ్. ఆల్రెడీ రన్ అవుతుంది అన్నాడు. సో కాబట్టి ఓకే, వీ విల్ ట్రై టు క్లోజ్ వాట్ ఈజ్ ఆల్రెడీ రన్నింగ్. క్యాన్సిల్. సో 2 వర్షన్స్ రన్ అవుతున్నాయి. క్లోజ్ చేశాను, ఇది కూడా క్లోజ్ చేశాను. విల్ డూ వన్ మోర్ టైం. ఓకే, సో విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేస్తున్నాను. యాక్సెప్ట్ అగ్రిమెంట్. నెక్స్ట్ ఇన్స్టాల్ చేస్తున్నాను. సెటప్ ఈజ్ ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ విజువల్ స్టూడియో కోడ్ అంది. నా C కోలన్లో ఇది ఇన్స్టాల్ అవుతూ ఉంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఫినిష్ నొక్కాను. తర్వాత విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అయింది ఆటోమేటిక్గా. పాత ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒకటి చూపిస్తుంది. సో వీ విల్ డూ దిస్ అగైన్. ఈ లేటెస్ట్ వర్షన్ నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేశాను. సో దట్ ఈజ్ 192. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, లెట్ us ఓపెన్ ఏ ఫ్రెష్. సో మనము ఫస్ట్ ఫైల్లోకి వెళ్తే న్యూ విండో. లెట్ మీ క్లోజ్ ద ఫోల్డర్. మనం విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ రకరకాల ఆప్షన్స్ వస్తాయి. న్యూ ఫైల్, ఓపెన్ ఫైల్, ఓపెన్ ఫోల్డర్. ఒక ఫోల్డర్ని ఓపెన్ చేస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ టు క్రియేటింగ్ ఏ ప్రాజెక్ట్ అన్నట్టు విజువల్ స్టూడియో కోడ్లో. సో మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫోల్డర్ నేను క్రియేట్ చేస్తున్నాను మన ఎక్స్పెరిమెంట్స్ కోసం. సో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. అవి ఫోల్డర్ డాక్యుమెంట్స్లో ఉంది. డాక్యుమెంట్స్కి వెళ్తున్నాను. తర్వాత ప్రోగ్రామింగ్ విత్ ఏఐ విఎస్ కోడ్ బేసిక్, ఈ ఫోల్డర్ నేను చూస్ చేశాను. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్ప్లోరర్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ ఎక్స్ప్లోరర్ మనం క్లిక్ చేసినప్పుడు ఫైల్స్ ఏమున్నాయి అనేవి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏ ఫైల్స్ లేవు. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫైల్,
ఫస్ట్ ఫైల్ డాట్ పీవై అంటున్నాను, శాంపిల్ కోడ్ డాట్ పీవై అని ఒక చిన్న ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను. సో మనం ఇప్పుడు పైథాన్లో ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నాము, దట్ ఈస్ అవర్ టాస్క్. సో ఈ పైథాన్ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు ఒక ప్లగిన్ అనేది కావాలి. ఈ ప్లగిన్ కూడా నేను అంతకుముందు ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ప్లగిన్ అంటే ఏంటి? విజువల్ స్టూడియో కోడ్లో అన్ని ఫీచర్స్ ఉండవు, కొన్ని ఫీచర్స్ మాత్రమే ఉంటాయి. సో కంపైలర్స్ సి ప్రోగ్రామ్ చేస్తున్నాను, సి కంపైలర్ ఉండదు. అలాగే జావా ప్రోగ్రామింగ్ చేస్తున్నాం, జావా కంపైలర్ ఉండదు. ఇట్లా వేరే వేరే కంపైలర్స్ అన్నీ మనం ప్లగిన్స్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా కాకుండా రకరకాల ఫీచర్స్ కూడా, ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా దీంట్లో వేరే లాంగ్వేజ్, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, ఇట్లా రకరకాల ఫీచర్స్ కూడా ప్లగిన్స్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లగిన్ అంటే ఏం లేదు, విజువల్ స్టూడియో కోడ్కి ఎక్స్ట్రా ఫీచర్ని యాడ్ చేసేటటువంటి ఒక కోడ్, అది కూడా సోర్స్ కోడే, కానీ అలా ఎవరైనా రాసి విజువల్ స్టూడియో కోడ్కి అటాచ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ పైనుంచి రకరకాల ఐకాన్స్ ఉన్నాయి. ఎక్స్ప్లోరర్ అని ఉంది, సెర్చ్, తర్వాత సోర్స్ కంట్రోల్, రన్ అండ్ డీబగ్, ఎక్స్టెన్షన్స్, రిమోట్ ఎక్స్ప్లోరర్, టెస్టింగ్, పిప్ మేనేజర్ అని ఉంది. మనం ఈ ఎక్స్టెన్షన్స్ అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో ఎక్స్టెన్షన్స్లో మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి, కానీ ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేసిన ఎక్స్టెన్షన్స్. నేను ఇన్స్టాల్ చేయనివి కూడా నేను చూడాలంటే చాలా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. చెక్ ఫర్, ఇక్కడ చూస్తే త్రిబుల్ డాట్ ఉంది, ఇక్కడ నేను ప్రెస్ చేస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రెస్ చేస్తే నాకు చెక్ ఫర్ ఎక్స్టెన్షన్ అప్డేట్స్ అనేది షో రన్నింగ్, షో, సో వ్యూస్, ఇన్స్టాల్డ్, ఎనేబుల్, రికమెండెడ్. ఇక్కడ మనం ఏదన్నా ఒక కొత్త ఎక్స్టెన్షన్ కావాలి అనుకుంటే ఇక్కడ టైప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సి ప్రోగ్రామింగ్ చేయాలనుకుంటున్నాను, సి ప్రోగ్రామ్ సంబంధించిన ఎక్స్టెన్షన్ కావాలి, ఇక్కడ సిపిపి అని టైప్ చేశాను. ఇక్కడ చూడండి రకరకాల ఎంట్రీస్ వచ్చాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్టెన్షన్ అంటే అది ఒక కోడ్ బేస్, స్మాల్ కోడ్ బేస్ విజువల్ స్టూడియో కోడ్కి అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన తర్వాత విజువల్ స్టూడియో కోడ్కి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆ ఎక్స్టెన్షన్ని ఎలా వాడుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం ఒక పేజ్ వస్తుంది. ఈ పేజ్లో మనకి డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఇన్స్టాల్ అని కొడితే అది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇలా రకరకాల ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, కానీ మనం ఈరోజు పైథాన్ అనేది అవసరం కాబట్టి పైథాన్ అని టైప్ చేశాను. పైథాన్ అని టైప్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఎంట్రీయే, చాలా ఉన్నాయి పైథాన్ ఎంట్రీస్ కూడా. సో ఫస్ట్ ఎంట్రీ పైథాన్ అని చూసాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసినాను కాబట్టి అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఇన్స్టాల్ చేయకపోతే రీఇన్స్టాల్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ఇన్స్టాల్ చేశాను అనుకోండి, అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇన్స్టాల్ అని అడుగుతుంది, ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. నౌ ఇట్ హ్యాస్ ఇన్స్టాల్డ్. సో జనరల్గా ఒకసారి ఇన్స్టాల్ చేస్తే ఇట్ ఈస్ బెటర్ టు రీస్టార్ట్, అవసరం లేదు, బట్ స్టిల్ ఐ విల్ రీస్టార్ట్. ఓకే, మళ్ళా స్టార్ట్ చేస్తున్నాను. విఎస్ కోడ్ ఎంటర్ చేశాను, ఇట్ ఈస్ ఓపెనింగ్. సో మనం అంతకుముందు శాంపిల్ కోడ్ డాట్ పీవై అనేది క్రియేట్ చేసి ఓపెన్ చేసాం కాబట్టి ఇది ఓపెన్ అయింది. సో ఇన్ జనరల్గా మనం విజువల్ స్టూడియో కోడ్ చూస్తే ఇక్కడ మల్టిపుల్ పెయిన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే రెండో ఫైల్ ఓపెన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫైల్ డాట్ పీవై అన్నాం అనుకోండి, టాగిల్ ప్లేన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం ఓపెన్ చేశానంటే కింద టెర్మినల్ ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే కమాండ్ లైన్లో కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న ఈ టెర్మినల్ అనేది అవసరం. సో ఇక్కడ మనం బాటమ్ విండో, ఇది 2-3 రకాలుగా ఓపెన్ చేయొచ్చు. వ్యూకి వెళ్తాం, వ్యూలో దేర్ ఆర్ పెయిన్స్, కమాండ్ ప్యాలెట్, ఓపెన్ వ్యూ, ఎక్స్ప్లోరర్, ప్రాబ్లమ్స్, అవుట్పుట్, టెర్మినల్. సో ఇక్కడ నేను టెర్మినల్ అని కొడితే, టెర్మినల్ అనే కాదు, ఈ వ్యూలో ఇక్కడ ఉన్న సెక్షన్ ప్రాబ్లమ్స్ కానీ, అవుట్పుట్ కానీ, డీబగ్ కానీ, టెర్మినల్ కానీ ఇవన్నీ ఇక్కడే వస్తాయి. సో మనం కోడ్ రన్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది, అవుట్పుట్, డీబగ్ కన్సోల్, టెర్మినల్. సో టెర్మినల్ అనేది మనం స్టాండర్డ్ విండోస్ కమాండ్స్ అన్నీ ఇక్కడ వర్క్ అవుతాయి. ఎల్ఎస్ లినక్స్ కమాండ్స్ కూడా వర్క్ అవుతున్నాయి. ఎందుకని? లేటెస్ట్ పవర్ షెల్. సో విండోస్ అనేది కొత్త పవర్ షెల్ అనేది ఇచ్చింది కాబట్టి, అంతకుముందు లినక్స్ కమాండ్స్, ఇప్పుడు కూడా అన్ని లినక్స్ కమాండ్స్ పనిచేయవు, కానీ కొన్ని లినక్స్ కమాండ్స్ అయితే పనిచేస్తాయి. సో పైథాన్ కోడ్ అనేది మనం పైథాన్ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేసాము. ఇది ఇన్స్టాల్ అయిందా లేదా ఎలా చూద్దాం. పైథాన్ అని ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ పైథాన్ 3.
12.4 అనే వర్షన్ ఇన్స్టాల్ అయింది. సో వీ నో దట్ పైథాన్ ఈజ్ ఇన్స్టాల్డ్. పైథాన్ ఉపయోగించి ఓపెన్ ఏఐ కాల్ సో ఓపెన్ ఏపీఐ కాల్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో దీని ముందు ఒకసారి ఓపెన్ ఏఐలో మనం రిజిస్టర్ అయిన తర్వాత దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, దాంట్లో మనం ఒక ఏపీఐ కాల్ ఇన్వోక్ చేయాలి అంటే మనం కీ సెట్ చేయాలి. ఆ కీని మనం ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా ఒకసారి చూసి తర్వాత ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని యూజ్ చేసి ఆ కాల్ చేద్దాం. ఓపెనింగ్ ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్గా ఇది ఓపెన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓపెన్ ఏఐ ఏపీఐ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ బ్లాగ్ platform.openai.com అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ నుంచి మనం ChatGPT యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా దాంట్లో టైప్ చేస్తాం, లేకపోతే ఇప్పుడు వాట్సాప్లో మెటా ఏఐ అని వచ్చింది దాంట్లో చాట్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏఐ క్యాపబిలిటీని ఒక ప్రోగ్రామ్ ద్వారా ఎలా ఏపీఐ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నాం ఆఫీస్లో కానీ మన పర్సనల్ యూజ్ కానీ, దానికి ఏఐ క్యాపబిలిటీని ఎలా తెచ్చుకోవచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో కాబట్టి మనం ChatGPT యొక్క మోడల్ ఏదైతే ఉందో దాన్ని జీపీటీ అంటారు. సో ఆ జీపీటీ మోడల్తో డైరెక్ట్గా ఈ ఏపీఐ ద్వారా ఎలా మాట్లాడాలో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో మనం ఇక్కడ క్లిక్ చేస్తే, ఇక్కడ క్లిక్ చేశాను. సో ఇట్ ఓపెన్ platform.openai.com ఈ పేజ్ ఓపెన్ అయింది. ఒకసారి ఈ పేజ్ని మనం అర్థం చేసుకుందాం ఏమేమి ఉన్నాయో. సో ప్లేగ్రౌండ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ప్లేగ్రౌండ్ అంటే ఇలా చూస్తుంది. ఇది ఇంచుమించు మన ఓపెన్ ఏఐ ChatGPT ఎలా ఉంటుందో ChatGPT లాగే ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అన్నాను అనుకోండి. సో రన్ అంటే ఇది ఏం చేస్తుంది, సేమ్ దానికి GPT-4o మినీ అనేటటువంటి మోడల్కి మన క్వశ్చన్ పంపించింది, అది రెస్పాన్స్ ఇచ్చింది. సో మనం ఇన్ జనరల్గా దీని గురించి డీటెయిల్గా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఓపెన్ ఏఐ వాడు ఏ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు, మోడల్స్కి ఇంకా ఎక్స్ట్రా ఏమేమి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక్క మోడల్ మాత్రమే ఇక్కడ నేను ఎనేబుల్ చేస్తున్నాను ఏఐ ఎక్స్పెరిమెంట్స్లో, మినీ అనేటటువంటిది. సో ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేస్తే రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 3 రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ ఒక్క ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఆర్గనైజేషన్ ఓవర్ వ్యూ అనేటటువంటి ఒక పేజ్ ఉంది, అది క్లిక్ చేస్తే మనం టాప్ లెవెల్లో లోడింగ్ ఇలా చూపిస్తున్నాం. సో దీంట్లో మనకి ప్రాజెక్ట్ ఐడి అనేది ఉంది. సో ఇక్కడ ఏఐ ఎక్స్పెరిమెంట్స్ అనేది ఆ ప్రాజెక్ట్లో మనం ఉన్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే యూసేజ్ అని క్లిక్ చేయొచ్చు, అంటే ఎంత కాస్ట్ స్పెండ్ చేసాం. సో ఇక్కడ చూడొచ్చు $6 మనం యూజ్ చేసుకున్నాం. యాక్చువల్గా దీని పెయిడ్ వర్షన్ అనమాట. పెయిడ్ అంటే మనం ChatGPTలో మనం ఫ్రీ వర్షన్ ఉంటాయి, పెయిడ్ వర్షన్ ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఏపీఐని కాల్ చేసి ఒక మోడల్తో మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఎన్ని ఏపీఐలు కాల్ చేసామో దాన్ని బట్టి మనం పే చేయాల్సి వస్తుంది. సో ఎక్స్పెరిమెంట్స్ కోసం నేను ఒక బేసిక్ ప్లాన్ తీసుకొని ఉన్నాను. సో మనం ఎంత యూజ్ చేస్తే అంత మాత్రమే మనకి బిల్ పడుద్ది. అలాగే కాకుండా మనం లోకల్లో ఒక మోడల్ ఇన్స్టాల్ చేసుకొని ఇదే ఏపీఐని ఉపయోగించి లోకల్ మోడల్తో ఎలా మాట్లాడాలో మనం సపరేట్గా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ ఏపీఐ కీస్. సో మనం ఈ ఏపీఐని కాల్ చేయాలంటే ఇక్కడ మనం రకరకాల ఏపీఐ కీస్ ఉన్నాయి చూడండి, చాలా రకాలైన ఏపీఐ కీస్ ఉన్నాయి. సో ఒకనొక కీ మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన ప్రాజెక్ట్కి ఒక కీ ఒకటి జనరేట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఎక్స్పెరిమెంట్స్కి వెళ్ళాం, దీంట్లో ప్లేగ్రౌండ్కి వెళ్ళాం, డాష్ బోర్డ్కి వెళ్ళాం, డాష్ బోర్డ్లో ఏపీఐ కీస్కి వెళ్ళాం. ఓకే, ఏఐ ఎక్స్పెరిమెంట్స్ డాష్ బోర్డ్లో ఉన్నాం. సో ఇక్కడ ఆల్రెడీ 2 కీస్ ఉన్నాయి. సో మనకు ఒక కీ కావాలి, మనం ఏపీఐ కాల్ ఈ మోడల్కి పంపించాలంటే ఒక కీ కావాలి. క్రియేట్, ఇక్కడ చూస్తే మీరు క్రియేట్ న్యూ సీక్రెట్ కీ అని ఉంది. సో ఇది క్లిక్ చేస్తే బేసిక్ శాంపిల్ కోడ్ అని జస్ట్ ఒక నేమ్ ఇచ్చాను. సో తర్వాత క్రియేట్ సీక్రెట్ కీ అని వచ్చింది. ఈ కీని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి విఎస్ కోడ్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి జస్ట్ ప్రస్తుతానికి ఒక కమెంట్ పెట్టుకొని దాంట్లో వావ్
ఎంత పెద్ద కీ ఉందో. సో ఐ హోప్ నేను కరెక్ట్గా కాపీ చేశానని అనుకుంటున్నాను. సో ఓకే, సో దిస్ ఈజ్ ద కీ. ఓకే, సో ఈ కీని మనం ఉపయోగించి మనం ఓపెన్ ఏఐ మోడల్తో, చాట్ జీపీటీ లాంటి మోడల్తో ఏపీఐ ద్వారా మనం ఎలా కమ్యూనికేట్ కావాలి అనేది మనం చూస్తున్నాం. సో డన్. ఇక్కడ డాక్స్ అని ఉంది, ఈ డాక్స్కి వెళ్దాం. సో ఈ డాక్స్లో నేను ఇప్పుడు క్లిక్ చేశాను, సపరేట్ ప్రాజెక్ట్ దీంట్లో ఓపెన్ అయింది. దీంట్లో సింపుల్గా డెవలపర్ క్విక్ స్టార్ట్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేశాడు, చిన్న శాంపిల్ పీస్ వచ్చాడు. సో ఈ కోడ్ మనం కాపీ చేసి పేస్ట్ చేద్దాం. దీంట్లో ఏముంది, ఓపెన్ ఏఐని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. అలాగే ఒక క్లయింట్ ఓపెన్ ఏఐ అనేటటువంటి ఇది పైథాన్ లైబ్రరీ ఫ్రమ్ ఓపెన్ ఏఐ, ఇది ఒక పైథాన్ లైబ్రరీ. దానిలో ఓపెన్ ఏఐ అనేటటువంటి మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. సో దీని ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసి ఈ ఇన్స్టెన్స్ ద్వారా క్లయింట్ డాట్ చాట్ కంప్లీషన్స్ క్రియేట్. సో వాట్ ఈజ్ విఎస్ కోడ్ అని జస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాం. దీన్ని మనం కీ ఇవ్వలేదు, జస్ట్ రన్ చేద్దాం, ఏమైద్దో చూద్దాం. సో ఎలా రన్ చేద్దాం, పైథాన్ శాంపిల్ కోడ్ అని ఇద్దాం. చూడండి ఇక్కడ ఏమిచ్చింది, ఒక ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ ఇచ్చింది, ఓపెన్ ఏఐ ఎర్రర్, ద ఏపీఐ కీ క్లయింట్ ఆప్షన్ మస్ట్ బి సెట్ ఎయిదర్ బై పాసింగ్ ఏపీఐ కీ టు ద క్లయింట్ ఆర్ బై సెట్టింగ్ ద ఓపెన్ ఏఐ ఏపీఐ కీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. సో ఇది ఎలా ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో పెట్టుకోవాలి అనేది మనకి ఇక్కడ డెవలపర్ క్విక్ స్టార్ట్లో ఇచ్చినాడు. ఈ డెవలపర్ క్విక్ స్టార్ట్కి వెళ్ళిన తర్వాత గెటప్ అండ్ రన్నింగ్ విత్ ఓపెన్ ఏఐ అని ఇక్కడ ఇచ్చాడు. సో ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మీది లినక్స్ ఎన్విరాన్మెంట్ అయితే లినక్స్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, విండోస్ అయితే మ్యాక్ అయితే, సో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనం ఆల్రెడీ పైథాన్ని ఇన్స్టాల్ చేసాం, ప్లగిన్ ద్వారానే ఇన్స్టాల్ చేసాం. ఇంకొక ఆప్షన్ ఉంది, సెటప్ విర్చువల్ ఎన్విరాన్మెంట్ అని. ఇప్పుడు మనం ఈ మోడ్లోకి వెళ్ళలేదు, కాకపోతే పైథాన్ యూజ్ చేసేటప్పుడు ఒక విర్చువల్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేయడం అనేది చాలా అవసరం. ప్రస్తుతానికి మనం ఇది యూజ్ చేయట్లేదు. విర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే ఏమైందంటే మనం వేరే వేరే అప్లికేషన్కి వేరే వేరే పైథాన్ వర్షన్ని మనం యూజ్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఏదైనా మాడ్యూల్ ప్యాకేజెస్ అవసరమై ఇన్స్టాల్ చేసుకున్నా అవి వేరే ప్రాజెక్ట్స్కి ఇంపాక్ట్ కాకుండా ఈజీగా ఉంటుంది. సో దానికి మనం విర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇన్స్టాల్ ద ఓపెన్ ఏఐ పైథాన్ లైబ్రరీ, ఇది పిప్ ఇన్స్టాల్ అప్గ్రేడ్. నేను ఇది ఆల్రెడీ చేసా, అందుకనే మనకి ఎర్రర్ రాలేదు. ఒకవేళ ఎర్రర్ వస్తే మనం ఏం చేస్తాం, ఇది కాపీ చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పిప్ ఇన్స్టాల్ అప్గ్రేడ్, లేకపోతే ఈ ఎర్రర్ కూడా వచ్చేది. ఇప్పుడు మనకి ఒక ఎర్రర్ వచ్చింది, ఏమొచ్చింది, ఓపెన్ వావ్ ఓకే, జస్ట్ అప్గ్రేడ్ కొట్టాను. సక్సెస్ఫుల్లీ అన్ఇన్స్టాల్డ్ అన్నాడు. ఓకే, న్యూ రిలీజ్ ఆఫ్ పిప్ ఈజ్ అవైలబుల్ టు అప్డేట్ పైథాన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. ఓకే, సో ఒక వర్షన్ అన్ఇన్స్టాల్ చేసి నెక్స్ట్ వర్షన్ 1.40.3 ఇన్స్టాల్ చేసింది. సో 1.37.1 అన్ఇన్స్టాల్ చేసింది. ఓపెన్ ఏఐ 1.40.3 ఇన్స్టాల్ చేసింది. ఓకే గుడ్. సో ఇప్పుడు మనం మళ్ళీ రన్ చేద్దాం. నేను అప్ యారో ప్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే మనం అంతకుముందు టైప్ చేసాం కాబట్టి అప్ యారోలో పైథాన్ శాంపిల్ కోడ్ .py అనేది ఉంది. ఎంటర్ చేసా. ఎంటర్ చేస్తే ఇప్పుడు మనకి సేమ్ ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది, ఏపీఐ కీ క్లయింట్ ఆప్షన్ మస్ట్ బి సెట్ ఎయిదర్ బై పాసింగ్ ఏపీఐ కీ టు ద క్లయింట్ ఆర్ బై సెట్టింగ్ ఓపెన్ ఏపీఐ కీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని వచ్చింది. సో సెటప్ ఎలా చేయాలి, సెటప్ యువర్ ఏపీఐ కీ, సెటప్ యువర్ ఏపీఐ కీ ఫర్ ఆల్ ప్రాజెక్ట్స్. మనం విండోస్లో ఉన్నాం, విండోస్లో ఇలా ఇచ్చాడు. సో ఈ కీని నేను వేరే ప్రాజెక్ట్స్ని ఉపయోగించదలుచుకోలేదు కాబట్టి దీనికి వేరే ఆప్షన్ కూడా ఉంది. సో సెటప్ యువర్ కీ ఫర్ ఏ సింగిల్ ప్రాజెక్ట్ అని ఇచ్చాడు. వావ్ ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు, సెటప్ యువర్ కీ ఫర్ ఆల్ ప్రాజెక్ట్స్ అని ఇచ్చాడు, మనకి అదొద్దు, సెటప్ యువర్ కీ ఏపీఐ కీ ఫర్ సింగిల్ ప్రాజెక్ట్ అని ఇచ్చాడు. సో దట్ ఈజ్ వాట్ వీ వాంట్ టు డూ. అయితే ఇక్కడ ఏమిచ్చాడు, ఓకే ఇది ఎక్స్పాండ్ చేశాను. ఎక్స్పాండ్ చేసిన తర్వాత వన్స్ యూ హ్యావ్ యాడెడ్ ఏపీఐ కీ బిలో ప్లీజ్ మేక్ షూర్ టు నాట్ టు షేర్ విత్ ఎనీ వన్. ఓకే,
సో ది ఏపీఐ కెన్ బి ఇంపోర్టెడ్ బై రన్నింగ్ ద కోడ్ బిలో. ఇక్కడ కూడా పెట్టచ్చు. సో అది ఇంపోర్ట్ చేయాలంటే నేను ఇంపోర్ట్ చేయకుండా డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేస్తున్నాను. ఈ ఏపీఐకి ఇక్కడ చూడండి, ఓపెన్ ఏఐ ఇక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ ఓపెన్ ఏఐ మాడ్యూల్లో ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఇక్కడే నేను డైరెక్ట్గా ఓఎస్ ఎన్విరాన్మెంట్ నుంచి కూడా తీసుకోకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ కీ ఇస్తున్నాం. ఇక్కడ నుంచి కాపీ చేశాను. సో ఇది మొత్తం కాపీ చేశాను, ఈ మధ్యలో పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత దట్స్ ఇట్, రైట్. సో ఐఎమ్ సేవింగ్. వాట్ ఈజ్ విఎస్ కోడ్ అన్నాం కదా, అయితే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసాయి. ఇక్కడ పైథాన్ డాట్ శాంపిల్ ఎర్రర్ కోడ్ వచ్చింది. డస్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు మోడల్. వావ్ 4O. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చిందో, ఓపెన్ ఏఐ పర్మిషన్ డినైడ్ ఎర్రర్. ఎందుకు వచ్చింది? GPT-4o మనం యాక్చువల్గా నేను ఈ ప్రాజెక్ట్కి ఓన్లీ మినీ మాత్రమే పర్మిషన్ ఇచ్చున్నాను, 4Oకి పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇక్కడ మనం కోడ్లో ఏం చెప్పాము, మోడల్ ఈజ్ ఈక్వల్ టు GPT-4o అన్నాం. సో డాష్ మినీ ఇద్దాం. ఓకే, ఇప్పుడు మినీ. సో మనం చాట్ జీపీటీ నా ప్రాజెక్ట్ని చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి మనం ఏపీఐ కీస్, దీంట్లో ఏ ఎక్స్పెరిమెంట్లో ప్లేగ్రౌండ్ అసిస్టెంట్స్ ప్లేగ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తే చూడండి GPT-4o మినీ మాత్రమే ఉంది. సో ఈ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి ఏ ప్రాజెక్ట్కి అనేది ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను GPT-4o మినీ అనేది నేను ఇక్కడ టైప్ చేశాను కాబట్టి సో ఇప్పుడు దీనికి యాక్సెస్ ఉంది. సో నౌ ఐఎమ్ రన్నింగ్ అగైన్ పైథాన్ డాట్ శాంపిల్ కోడ్ py, ఎంటర్ కొట్టాను. టేకింగ్ టైం. ఏం ప్రింట్ కాలేదు, ఎందుకని? మనం ఇక్కడ ఏం ప్రింట్ చేయలేదు కాబట్టి. సో నౌ లెట్ us సే ప్రింట్, ఓకే, కంప్లీషన్. సో మొత్తం ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తున్నాం. ప్రాపర్గా ప్రింట్ చేయాలంటే మనం ఫార్మాట్ చేయాలి. ఇక్కడ నేను ఫార్మాట్ చేయట్లేదు, మొత్తం ప్రింట్ చేస్తున్నాం. మరలా ఎగ్జిక్యూట్ చేద్దాం. సో పైథాన్ ఇక్కడ ఉన్నాము. సో అగైన్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్. వావ్. సో ఇది చాలా రెస్పాన్స్ వచ్చింది. సో యూ కెన్ సీ చార్ట్ కంప్లీషన్, తర్వాత చాయిసెస్. సో మనం ఓపెన్ ఏఐ ఎప్పుడైనా రెస్పాన్స్ ఇచ్చినప్పుడు మల్టిపుల్ చాయిస్ లాగా ఇస్తుంది. సో ఈ చాయిసెస్లో ఫినిష్ రీజన్, స్టాప్, ఫైన్, యాక్చువల్ మెసేజ్, కంటెంట్. ఇక్కడ నుంచి యాక్చువల్ కంటెంట్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. మిగిలినవన్నీ రకరకాల ఆప్షన్స్, అది ఏదైతే యూజ్ చేసిందో అవన్నీ మనకి ఎగ్జాంపుల్గా మనకి చెప్పుద్ది. సో ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ is a popular open source code editor platform. VS Code runs on Windows, Mac OS and Linux, making it accessible to a wide range of developers. Wow. So ఇప్పుడు మనం ఏపీఐ కీని ఉపయోగించి ఓపెన్ ఏఐకి సంబంధించి, లేకపోతే చాట్ జీపీటీ లాంటి మోడల్, లేకపోతే చాట్ జీపీటీకి బ్యాక్ బోన్ అయినటువంటి జీపీటీ మోడల్తో మనం డైరెక్ట్గా మాట్లాడాం ఇక్కడ. సో ఇలా మనం ప్రోగ్రామ్ నుంచి ఏఐతో మాట్లాడి ఒక ఆన్సర్ తెచ్చుకోవచ్చు. మరి ఆన్సర్ తెచ్చుకున్న తర్వాత మనం అప్లికేషన్లో ఎటువంటి అప్లికేషన్స్లో యూజ్ చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ చూద్దాం. సో మనం ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా, మనం సి ప్రోగ్రామ్ చేయాలన్నా, లేకపోతే జావా ప్రోగ్రామ్ చేయాలన్నా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలన్నా ఇప్పుడు ఏఐని ఉపయోగించి కోడ్ జనరేటర్స్ వస్తున్నాయి. స్టూడియో కోడ్లో రకరకాల ప్లగిన్స్ ఉన్నాయి. ఏఐలో ఆటోమేటిక్గా ఈజీగా ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఏ ప్లగిన్స్ యూజ్ చేసుకోవాలి అనేది మనం ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.